మనం ఉన్నటువంటి కష్టాలు, మనకున్నటువంటి నష్టాలు ఎన్నైతే మనం అనుభవిస్తా ఉన్నామో, ఏ శాపముగా మనం జీవిస్తున్నామో, ప్రతి శాపము నుండి మనం విడిపింపబడటానికి దేవుడు తన యొక్క దూతను మన యొద్దకు పంపుతాడు. దైవజనుడు నోటి ద్వారా ఆశీర్వాదం ఉంది, దైవజనుడు నోటి ద్వారా దీవెన ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన ప్రాంతానికి ఒక దైవజనుడు వచ్చినప్పుడు మనం ఎంతగా అయితే ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తామో, ఎంతగా అయితే సంతోషముగా ఆయన స్వీకరిస్తామో, ఎంతగా మనల్ని ఆయన ఎడల ఆప్యాయత చూపిస్తామో, అంతగా మన కుటుంబంలో దేవుడు మేలు చేస్తాడు అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో కూడా ఈ రోజైనా సరే నువ్వు దైవజనుడిని అంగీకరించినట్లయితే, ఈ రోజైనా సరే నువ్వు ప్రార్థన యందు, విశ్వాసం యందు భయభక్తులు కలిగి జీవించగలిగితే, దేవుడు నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి కష్టమును దేవుడు తుడిచివేస్తాడు.